హైదరాబాద్ ముషీరాబాద్ లో డ్రగ్స్ విక్రయిస్తున్న పీజీ డాక్టర్ ను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముషీరాబాద్ లో 3 నెలల క్రితం అద్దెకు దిగి డ్రగ్స్ దందా నడిపిస్తున్నట్లుగా గుర్తించారు. గాంధీలో ఫోరెన్సిక్స్ పీజీ చదువుతున్న జాన్ పాల్ ను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ముషీరాబాద్ లోని జాన్ పాల్ నివాసం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. ఇదే నివాసంలో జాన్ పాల్ గాంధీ హాస్పిటల్లో మార్చరీలో విధులు నిర్వహిస్తుంటాడు. అక్కడ పీజీ చదువుతున్నాడని చెప్పేసి కూడా ఎక్సైజ్ పోలీసులు చెప్తున్నారు. అయితే తనతో పాటు మరో 3 స్నేహితులను కలుపుకొని ఈ డ్రగ్స్ని విక్రయిస్తున్నట్టు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు పక్కా సమాచారం రావడంతో నిన్న ఎక్సైజ్ పోలీసులు సోదాలు చేయడం జరిగింది. సోదాల్లో దాదాపు 3 లక్షల విలువైన డ్రగ్స్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ డ్రగ్స్ అన్నీ కూడా జాన్పాల్ ఇదే రూమ్లో పెట్టుకోవడం జరిగింది. ఇక్కడి నుంచి విక్రయిస్తున్నట్టు తెలుస్తుంది. విక్రయించడమే కాదు, తాను స్వయంగా వాడుతూ ఉన్నాడని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఇప్పటికే డ్రగ్స్ మూలాలపైన పోలీసులు, ఇటు ఎక్సైజ్ పోలీసులు, ఈగల్ టీం అనేక సోదాలు చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది పెడ్లర్స్ని కూడా అరెస్ట్ చేశారు. కానీ వైద్యుడిగా ఆ పీజీ చదువుతున్నటువంటి జాన్ పాల్ ఈ డ్రగ్స్ దందా నడిపిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అతన్ని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా చేశారు, జాన్ పాల్కి సంబంధించిన సెల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకొని ఏమైనా వాట్సాప్ గ్రూపులు ఉన్నాయా, వాట్సాప్కి సంబంధించిన చాటింగ్స్ కానీ మిగతా ఆయన కాల్ డేటా అంతా కూడా రీట్రీవ్ చేసి ఎక్కడెక్కడ డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్నాడు హైదరాబాద్లో అనే దానికి సంబంధించి సమాచారం సేకరిస్తున్నారు. ఇక పరారీలో ఉన్న 3 నిందితుల కోసం కూడా గాలిస్తున్నాం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇదే ఇల్లును 3 నెలల క్రితం అద్దెకు తీసుకొని ఇక్కడ నివాసం ఉంటున్నట్టు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ ఇంటికి సంబంధించిన వాచ్మెన్ కూడా ఉన్నారు. అసలు ఏం జరిగింది అనేది ఒకసారి అడుగుదాం. ఏమైందమ్మా, అసలు నిన్న ఎవరు వచ్చారు? సార్లు వచ్చిండ్రు, గాంధీ కరాలు ఆయనని పట్టిండ్రట. తాగంగానో ఎవరికి ఇచ్చాంగా నువ్వు ఏడు ఉంటావంటే ఫలానా అక్కడ బిల్డింగ్లో ముషిరాబాద్లో ఉంటా అంటే ఆయనని తీసుకొచ్చి చూస్తే ఫ్రిడ్జ్లో ఏదో 3-4 ప్యాకెట్లు ఏమో ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాడట. దొరికినాయి. మేము 3 నెలలు ఆయా కిరాయికి ఇచ్చినాం, అన్ని ప్రూఫ్లు తీసుకొని కిరాయికి ఇచ్చినాం. ఇట్లా ఇయ్యలే. డాక్టర్ ఉన్నాడు, మళ్ళీ ఎంబీబీఎస్ ఉన్నారు, వాళ్ళ అమ్మ నాన్న కూడా వస్తపోతారు. మరి ఎప్పుడైనా అనుమానం వచ్చిందా మీకు? డ్రగ్స్ తాగడం కానీ, ఆయన ఊగడం కానీ, డ్రగ్స్ తీసుకున్న వాళ్ళ కదలికలు వేరుంటాయి కదా? ఎప్పుడు రాలేదు సార్ మాకు. ఆయన పొద్దున పోతే సాయంత్రం వస్తుండే, ఎప్పుడెప్పుడు నైట్ డ్యూటీ ఉంటే పొద్దున వస్తుండే. కానీ ఆయన దగ్గర ఎవ్వరు పోకపో వాళ్ళ అమ్మ నాన్న శివ ఒక్కడే ఉంటుండే. వాళ్ళ అమ్మ నాన్న వచ్చి పక్క వాళ్ళకి అందరికి చెప్పిపోతుండే, మా అబ్బాయి ఉంటాడు కొంచెం చూడుండ్రి ఇట్లా అని. అంటే ఆయనకు 3 స్నేహితులు ఉన్నారు, వాళ్ళు కూడా ఈ డ్రగ్స్ తెచ్చిచ్చేవారు అన్నారు. వాళ్ళు ఎప్పుడు ఇంటికి రాలేదు అవన్నీ మాకు తెలియదు. ఇక్కడ రాలే, ఎవ్వరు రాలే. నేను ఇక్కడనే ఉంటా కదా, చూస్తూనే ఉంటా, వాళ్ళు వస్తారు పోతారు, కానీ ఎవరు రాలే. మేము కూడా ఎప్పుడు అందరికి కిరాయి ఇచ్చేటట్టు అన్ని ప్రూఫ్లు పెట్టుకొని ఇస్తాం మేము ఎప్పుడు. అట్లా ఎవరికి ఇయ్యం రూమ్. నిన్న ఎన్ని గంటలకు వచ్చారు పోలీసులు? ఎంతమంది? నిన్న 7 గంటలకు వచ్చింది సార్. 3-4 వచ్చిండ్రు. వాళ్ళు వచ్చిండ్రు, 2 లేడీస్ వచ్చిండ్రు. అయితే జాన్ పాల్ ఎట్లుండేటోడమ్మా మీతో మాట్లాడేటప్పుడు కానీ, మద్యం మత్తులో కానీ, డ్రగ్స్ మత్తులో ఉండేది? కిరాయి అయ్యేతందుకు వస్తే మంచిగానే మాట్లాడుతుండే. అమ్మ ఆంటీ ఇగో కిరాయి తీసుకుని అంటే అంటుండే, అంతే వెళ్ళిపోతుండే. ఏం చెప్తుండే మీకు? ఏమని చెప్పిండు? ఏమని అద్దెకి వచ్చాడు ఇక్కడికి? నేను డాక్టర్ ఉంటా అంటే వేరే ఆయన బోకర్ ఉంటాడు, ఆయన తెచ్చిండు, సల్మాన్ ఆయన. నేను ఇక్కడ గాంధీలో ఉంటా అంటే డాక్టర్, నేను పోస్ట్ మార్టం అంటే సరే మరి మాకు అన్ని ప్రూఫ్లు కావాలంటే సరే అన్నారు. మా అమ్మ నాన్న కూడా వస్తపోతారు అంటే ఇచ్చిన, మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్న కూడా ఉండిపోతారు. వాళ్ళ అమ్మ నాన్న పొద్దున వచ్చిండ్రు, వెళ్ళిపోయినరు. ఎప్పుడు వస్తారు కదా, అట్లా పోతారు వాళ్ళు. అయితే అట్లా అనుకున్నాం మేము. పరారీలో ఉన్న 3 నిందితుల కోసం ఎక్సైజ్ పోలీసులు గాలిస్తున్నారు. ఇక్కడే 3 నెలల క్రితం ఇల్లును అద్దెకు తీసుకొని ఇక్కడ నివాసం ఉంటున్నట్టు వాచ్మెన్ చెప్తున్నారు. ప్రస్తుతం గాంధీలో మార్చరీలో వైద్యుడిగా పనిచేస్తున్నానని చెప్పేసి కూడా ఇక్కడ రూమ్ అద్దెకు తీసుకొని ఉంటున్నట్టు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం నిన్ననే జాన్ పాల్కి సంబంధించి తల్లిదండ్రులు కూడా వచ్చి వెళ్ళారు. ఆ తర్వాత సాయంత్రం 7 గంటలకు పోలీసులు వచ్చి జాన్ పాల్ని అరెస్ట్ చేసి ఇక్కడ ఫ్రిడ్జ్లో కొన్ని మత్తు పదార్థాలు, డ్రగ్స్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. జాన్ పాల్ దగ్గర ఒక కొత్త రకమైనటువంటి డ్రగ్ని, చూయింగం లాగా తినే డ్రగ్ని కూడా ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొదటిసారి ఈ డ్రగ్ పట్టుబడింది అని చెప్పేసి కూడా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రదీప్ రావు చెప్పడం జరిగింది. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కెమెరామెన్ చైతన్యతో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.